నేను రిటర్న్ వచ్చేటప్పుడు నాకు హాంకాంగ్ ఎయిర్పోర్ట్లో ఒక మార్వాడి ఒకరు తగిలారనమాట. పక్క సీటే మాట్లాడుతూ ఉన్నా. యాక్చువల్గా ఏంది, ఆయన కంఫర్ట్స్ బిజినెస్ చేస్తాడు. బెడ్షీట్స్ ఉంటాయి, కంఫర్ట్స్ ఉంటాయి కదా, అవి చేస్తాడు. పానీపత్ ఇండియాలోనే ఫేమస్ ప్లేస్. యాక్చువల్గా సౌత్కి ఇంతకు ముందుకు కంఫర్ట్స్ వచ్చేవి కాదు, ఎందుకంటే ఇక్కడ హీట్ ఎక్కువ ఉంటుంది, కూల్ కంఫర్ట్స్ అని వచ్చాయి. ఆ కాటన్ క్వాలిటీ ఏంటి అంటే ఏసీ ఉండే కూల్ని తీసుకుంటుంది, కానీ లోపల నీకు వెచ్చి ఉంటుంది ఇన్సైడ్. అవుట్ సైడ్ ఏమో అది కూల్ని తీసుకుంటుంది. నువ్వు టచ్ చేసినావు అనుకో కంఫర్ట్ ని, చాలా చాలా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఏమన్నా, ఇక్కడ మన సౌత్ లో దొరికే వాటిలో నీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. అవి ఎవ్రీ మంత్ 7 కంటైనర్స్ హైదరాబాద్ చేస్తున్నాడు. మనం ఇక్కడుండి మన వాళ్ళు ఆ సెగ్మెంట్ గురించి ఆలోచిస్తలేము. ఇంకొకరు మన టైర్స్ రిలేటెడ్ వాల్ ట్యూబ్ ఉంటుంది కదా, అవి చేస్తున్నారు. వైపర్స్ చేస్తున్నారు కొంతమంది బల్బ్స్ అయితే నాకు తెలిసి హైదరాబాద్ లో నార్త్ ఇండియన్స్ నాకు తెలిసి కొన్ని వందల మంది ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఈవెన్ మీరు పెద్ద బ్రాండ్లు అని చెప్పుకుంటున్నారు, బ్రాండ్ పేరు చెప్తే బాగోదు, వాళ్ళంతా స్టార్ట్ చేసిందంతా కెరీర్ అక్కడ నుంచే. చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం, వాళ్ళ బాక్స్ లో వాళ్ళు ప్యాకింగ్ చేసి వాళ్ళ బ్రాండ్ నేమ్ మీద అమ్ముకుంటున్నారు. ఇట్లాంటివి క్రాక్ చేయగలిగితే నేను చెప్పాలంటే ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఏ బిజినెస్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఏ సెగ్మెంట్ లో మనం స్ట్రాంగ్ ఉన్నాము, మన నెట్వర్క్ దేంతో స్ట్రాంగ్ ఉంది, అట్లా చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ షాప్స్ నెట్వర్క్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ స్విచ్ బోర్డులు వాటిలో వాడేవన్నీ ఎక్విప్మెంట్ అంతా వాడుతున్నారు, అవన్నీ ఇంపోర్ట్ చేస్తున్నారు. చెన్నైలో అయితే కొన్ని వందల మంది ఎల్సిడీలు ఎల్ఈడీలు ఇంపోర్ట్ చేస్తున్నారు. మొబైల్ కవర్స్, మొబైల్స్ అయితే ఇంకా అది హ్యూజ్ మార్కెట్. నేను చూసిన 2-3 నెట్వర్క్ కంపెనీస్ ఒకరొకరు 5,000 కోట్లు 6,000 కోట్లు బిజినెస్ చేస్తున్నారు.